ఈ అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. దిండు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఏదైతే పిల్లలలో అత్యాధునికంగా ఏర్పాటు చేసినటువంటి వైఎస్ రాజారెడ్డి ఐ ఇన్స్టిట్యూట్, అదేవిధంగా ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ని ప్రారంభించారు. ప్రారంభించి లోపల అత్యాధునిక సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి అంశం మీద కూడా ఆయన అన్ని కూడా పరిశీలించి అక్కడ ఉన్నటువంటి వైద్యులని అదేవిధంగా నిపుణులను అడిగి తెలుసుకున్న పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం ఆయనే సొంతగా తనంతట తానుగా ఏదైతే వైద్య సేవలు కంటి పరీక్షలు కూడా ఏ విధంగా ఉందనేది కూడా చేయించుకున్నటువంటి పరిస్థితి మనం స్పష్టంగా దీంట్లో చూస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. మొత్తం మీద అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ ఇక్కడ ఏర్పాటు చేసి దాదాపు హైదరాబాద్, బెంగళూరు లాంటి మహానగరాల్లో ఉండేటటువంటి టెక్నాలజీని కూడా ఇక్కడ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసింది. కొన్ని దశాబ్దాలుగా ఏదైతే పులివెందుల ప్రాంత ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి రాజారెడ్డి ఆసుపత్రి పూర్తి స్థాయిలో ఇప్పుడు ఎల్వి ప్రసాద్ అత్యాధునిక ఆసుపత్రిగా రాజారెడ్డి ఆసుపత్రిగా ఆధునీకరించినటువంటి పరిస్థితి స్పష్టంగా చూస్తున్నాం. 1974 ఫిబ్రవరి 22వ తేదీన ప్రారంభించినటువంటి రాజారెడ్డి ఆసుపత్రి ఆ రోజు పులివెందుల ప్రాంత ప్రజలకు వైద్య సేవలు పూర్తి స్థాయిలో అందించాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని ముందుకు తీసుకొచ్చడం పరిస్థితి ఉంది. ఆ రోజు రాజారెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ఆయన వైద్య సేవలు ఇక్కడ ₹1 డాక్టర్ గా పేరు తెచ్చుకుని వైద్య సేవలు అందించారు. ఇక్కడ ప్రాంత ప్రజలకి ఇతర ప్రాంతాలకు వెళ్లి ఆయన ప్రాక్టీస్ చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా తన ప్రాంత ప్రజలకు తాను పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించాలి. ఇక్కడ దుస్థితిని ఆయన చూసిన నేపథ్యంలోనే ₹1 డాక్టర్ గా తక్కువ ఖర్చుతో ఇక్కడ వైద్య సేవలు అందించడం పరిస్థితి ఉంది. ఈ ఆసుపత్రి పులివెందుల ప్రాంత ప్రజలకు ఉచితంగా గానీ అదేవిధంగా తక్కువ ఖర్చుతో గానీ పూర్తి స్థాయిలో ఎన్నో దశాబ్దాలుగా వాళ్ళకి సేవలు అందించినటువంటి పరిస్థితి మనం స్పష్టంగా గమనించవచ్చు. అయితే ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ ఆసుపత్రిని ఏదైతే ఐ హాస్పిటల్ గా చేస్తూ కంటి వైద్య సేవల్ని అందిస్తున్న పరిస్థితి ఉంది. సో దీంతో ఇప్పటికే పులివెందులలో ఒక పూర్తి స్థాయి పెద్ద మెడికల్ కాలేజీని కూడా ఏర్పాటు చేసి కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవల్ని పేద ప్రజలకు అందిస్తున్నటువంటి నేపథ్యంలో కంటి వైద్యంలో ఒక అత్యాధునికమైనటువంటి నైపుణ్యత రావాలనేటువంటి ఉద్దేశంతో ఈ రాజారెడ్డి ఆసుపత్రిని ఏదైతే వైఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తుంది ఈ రాజారెడ్డి ఏదైతే ఐ ఇన్స్టిట్యూట్ ని ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి ఇచ్చి అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్న పరిస్థితి. దాదాపు 10 కోట్లకు పైగా ఖర్చు చేసి ఇక్కడ అన్ని కూడా ఎక్విప్మెంట్ పెట్టడం కలుస్తుంది. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఏదైతే పల్లెలకు కూడా వెళ్ళి తాము వైద్య పరీక్షలు నిర్వహించి అక్కడ ప్రజలకు ఉన్న కంటి సమస్యలు తెలుసుకొని వాళ్ళకి కావాలంటే ఎటువంటి వైద్యాన్ని అయినా ఏది సెకండరీ వైద్యం కానీ చిన్న చిన్న సర్జరీలు కానీ ఇట్లాంటివి కానీ ఆ తర్వాత ఇంకా అత్యాధునిక వైద్యం కావాలన్నా కడపలో కూడా వీళ్ళ రీసెర్చ్ సెంటర్ ఉంది ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ని. ఈ వీటిలో మేము సేవలు అందిస్తామని చెప్తున్న పరిస్థితి ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే అత్యాధునిక ఆసుపత్రి ఏదైతే ఏర్పాటు చేశారో దీన్ని ప్రారంభించినటువంటి పరిస్థితి. ఈ ప్రారంభించిన తర్వాత ఆసుపత్రిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో సిబ్బందితో గానీ వైద్యులతో గానీ చైర్మన్ కూడా అక్కడే ఉన్నారు. వీళ్ళందరితో మాట్లాడి ఈ ఏదైతే సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి, ఎక్విప్మెంట్ ఏ విధంగా ఉంది, బెడ్డింగ్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఆయన పరిశీలిస్తున్న పరిస్థితి మనం స్పష్టంగా చూడొచ్చు. దాదాపుగా రోజుకి 300 మంది పైగా ఏదైతే పేషెంట్స్ కి ఇక్కడ వైద్య సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేసే పరిస్థితిని బట్టి భవిష్యత్తులో మరింతగా దీన్ని వృద్ధి చేసేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పేసి ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే పులివెందుల ప్రాంతంలో ఏ చిన్న వైద్యానికి సంబంధించిన సమస్య వచ్చినా, గుండె నొప్పి వచ్చినా, అదేవిధంగా యాక్సిడెంట్ జరిగినా ఇంకేది జరిగినా కానీ దాదాపు ఇటు కర్నూలు, హైదరాబాద్, బెంగళూరు, తిరుపతి ఇటువంటి ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి దుస్థితి గతంలో ఉండేది. సో అటువంటి నేపథ్యంలోనే ఇటు కంటి వైద్యంలో కానీ ఇంకా మిగతా వైద్యాల్లో కూడా అన్ని రకాలుగా కూడా ఈ ప్రాంతంలో ఒక మంచి వైద్య సదుపాయాలు ఉండాలనేటువంటి ఉద్దేశము, అత్యాధునిక సదుపాయాలు మారుతున్నటువంటి టెక్నాలజీకి అనుగుణంగా కొత్త టెక్నాలజీతో ఈ వైద్య సదుపాయాలు అందించాలనే ఉద్దేశంతోనే దీన్ని పూర్తి స్థాయిలో ఆధునీకరించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి నేపథ్యం అయితే ఉంది. మనం గమనించినట్లయితే ఈ ప్రాంతంలో పులివెందులలో ఒక మెడికల్ కాలేజీని కార్పొరేట్ స్థాయిలో ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇప్పుడు రాజారెడ్డి ఐ ఇన్స్టిట్యూట్ ని ఎల్వి ప్రసాద్ వాళ్ళకి ఇచ్చి దీన్ని కూడా అత్యాధునికంగా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. కడపలో రిమ్స్ ఉంది, అదేవిధంగా అక్కడ కూడా ఎల్వి ప్రసాద్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది. అంతేకాకుండా మానసికంగా ఇబ్బంది పడే వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ లో పెద్ద వైద్యశాల లేదు, కావాలంటే వైజాగ్ వెళ్లాల్సిన పరిస్థితి ఉంది ఈ ప్రాంతంలో అనే ఉద్దేశంతో కడపలో ఒక మానసిక వైద్య ఏదైతే వైద్యశాలను కూడా ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్న పరిస్థితి. క్యాన్సర్ విషయంలో కూడా ప్రత్యేకంగా కడపలో ఒక క్యాన్సర్ ఆసుపత్రులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. అన్నిటిలో కూడా అత్యాధునికమైనటువంటి వైద్య సదుపాయాలను ఏర్పాటు చేసి
ఈ రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలకి ఏదైతే పూర్తి స్థాయిలో వైద్య సదుపాయాలు అందించాలనేటువంటి ఒకే ఒక దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అవన్నీ కూడా ఇప్పుడు సఫలీకృతం అవుతున్నాయి. గతంలో క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే మానసిక వైద్యశాల కానీ వీటన్నిటిని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా కడపలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా ఇక గ్రౌండ్ లెవెల్ కి వచ్చి పులివెందుల లాంటి ఒక మారుమూల నియోజకవర్గ ప్రాంతంలో కూడా పూర్తి స్థాయిలో మంచి వైద్యం అందించాలనేటువంటి ఉద్దేశంతో తన సొంత గడ్డలో పేద ప్రజలకి ఇటువంటి సేవలు అందించాలనే ఉద్దేశంతోనే వీటిని ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఈ ఐ హాస్పిటల్ అయితే భవిష్యత్తులో మరిన్ని గ్రౌండ్ లెవెల్ కి వెళ్ళి గ్రామానికి వెళ్ళి ఐ స్కానింగ్ చేసి ఎవరికి ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను తెలుసుకొని మరింతగా వైద్య సేవలు వాళ్ళకి కావాల్సినవి అందించేటువంటి కార్యక్రమం అయితే ఉంది. వాళ్ళు ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ చైర్మన్ తో కూడా మనం మాట్లాడటం జరిగింది. ఆయన స్పష్టంగా చెప్తున్నారు, అఫోర్డబుల్ గా వాళ్ళు ఇవ్వగలిగినంత ఎంతైతే పెట్టుకోగలరో అంతవరకు మేము తీసుకుంటాము, లేదు మేము ఇవ్వలేము పేదలము అని చెప్పినా కానీ వాళ్ళకి ఉచితంగానైనా మేము వైద్య సేవలు అందిస్తాం. ఇక్కడ ప్రజలకు వైద్య సేవలు పేదలకి ఆ వైద్య సేవలు అందించి వాళ్ళకి మంచి కంటి వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చామని చెప్పేసి ఒక సేవా దృక్పథంతో మేము ముందుకు వచ్చామని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఆసుపత్రి మొత్తం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారు. ప్రతి విభాగాన్ని కూడా పరిశీలించి అక్కడక్కడ ఏమేమి ఎక్విప్మెంట్ ఉంది, ఎటువంటి సేవలు అందిస్తారనేది కూడా తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈవెన్ అన్ని అయిపోయిన తర్వాత కళ్ళజోళ్ళు ఇచ్చేటటువంటి కార్యక్రమం అది కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి అయితే ఉంది. అన్ని విధాలుగా కూడా ఎక్కడికి వెళ్లకుండా ఇతర ప్రాంతాలకు ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే కంటి వైద్యము అత్యాధునిక స్థాయిలో కార్పొరేట్ స్థాయిలో అందిస్తున్నటువంటి నేపథ్యం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. సో ఏదైతే ఈ వెనుకబడినటువంటి పులివెందుల ప్రాంతంలో ఈ మంచి వైద్య సేవలు అందించాలి, అత్యాధునిక కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతోనే వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ కలిశారు. అదే కోణంలో అదే ఆశయంతో వీళ్ళు ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. బిందు సార్ గండి కొడుకు రామాజీ శ్రీనివాస్, ఒక వెనకబడిన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటుగా వైద్య సేవలు అవ్వచ్చు, అలాగే విద్యా సంస్థలు అవ్వచ్చు, ఇవి రావాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవి నెలకొల్పడానికి అధికారంలోనే ఉండనక్కర్లేదు, ప్రతిపక్షంలో ఉన్నా లేకపోయినా ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు రావడం అనేది ఆ వ్యక్తి నిబద్ధత అలాగే ఒక లీడర్షిప్ క్వాలిటీస్ బయటపడతాయంటారు. సో ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, అలాగే రాజారెడ్డి గారు వీళ్ళు నెలకొల్పిన ఏదైతే ఈ ఐ సెంటర్ ఉందో ఆ తర్వాత కాలంలో ఈ రకంగా అభివృద్ధి చెందడం, ప్రస్తుతం ఎంతో ఆధునీకరించిన వైద్య సేవలను ఇక్కడ అందించడానికి సమాయత్తం అవటం ఏ రకంగా చూడాల్సిన అవసరం శ్రీనివాస్? అరే మీరు అన్నట్లు అధికారంలో లేక ముందు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా ఇప్పుడైనా కానీ ఇక్కడ వైఎస్ఆర్ ఫౌండేషన్ నేపథ్య ఆధ్వర్యంలో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు పులివెందుల ప్రజలకు వైఎస్ కుటుంబం అందిస్తున్న పరిస్థితి స్పష్టంగా చూడొచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నాము, దాదాపు కొన్ని దశాబ్దాలుగా 1974 నుంచి వైద్య సేవలు అందిస్తున్నటువంటి ఈ ఆసుపత్రిని ఇప్పుడు అత్యాధునిక రీతిలో తీర్చిదిద్ది ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి అప్పచెప్పి దీన్ని పులివెందుల ప్రాంత ప్రజలకు కానీ చుట్టుపక్కల జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజలకు ఒక అత్యాధునికమైనటువంటి వైద్య సేవలు కంటి వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేసి ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన తర్వాత లోపల ఉన్నటువంటి ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి తాను కూడా స్వయంగా వైద్య పరీక్షలు కంటి వైద్య పరీక్షలు చేయించుకొని అన్ని కూడా అక్కడ ఉన్న అత్యాధునిక సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయో చూసిన పరిస్థితి. ఇదే కాదు, వైఎస్ఆర్ ఫౌండేషన్ తరఫున కానీ వైఎస్ కుటుంబం ఇక్కడికి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టిన పరిస్థితి. తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకి కానీ, లేదు తల్లి కానీ తండ్రి కానీ ఎవరో ఒకరు చనిపోయిన పిల్లలకు ఉచితంగా దాదాపు 2,000 మంది పిల్లలకి ఏదైతే వైద్య ఎడ్యుకేషన్ అందిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ స్పష్టంగా మనము పులివెందులలో చూడొచ్చు. ప్రత్యేకమైన స్కూల్ కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మానసిక వికలాంగులు కొంతమంది ఉంటారు, వాళ్ళకి కూడా వైద్య సేవలు అందిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇలా ప్రతి ఒక్క అంశంలో కూడా వాళ్ళకి ఈ పులివెందుల ప్రాంత ప్రజలకు కానీ చుట్టుపక్కల ప్రజలకి ఒక మంచి వైద్యము విద్య అందించాలి అనేటువంటి ఉద్దేశంతోనే ముందుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే విద్యా వైద్యం ఉంటేనే వెనుకొండ ప్రాంతాలు
ముందుకు వెళ్లి అభివృద్ధి పదంలో నడిచేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వైద్యం విషయంలో దాదాపుగా లక్షలు ఖర్చు పెట్టుకొని కార్పొరేట్లకు వెళ్లి వైద్యం చేయించుకోవాల్సినటువంటి దుస్థితి మన కళ్ళ ముందు కనిపించింది. కాబట్టి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ ఏర్పాటు చేసిన, ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు, అదేవిధంగా ఎన్నో తమ సొంతగా కూడా ఇప్పుడు ఈ వైఎస్ఆర్ ఫౌండేషన్ తరఫున ఈ రాజారెడ్డి ఆసుపత్రిని ప్రసాద్ ఇన్స్టిట్యూట్ గా మార్చడం. చెప్పండి శ్రీనివాస్, మామూలుగా వైద్య సేవలు అందటం, వైద్య సేవలు అందించడం ఒక ఎత్తు అయితే, ముఖ్యంగా కంటికి సంబంధించిన సమస్యలు ఏవైతే ఉంటాయో నిజంగా వృద్ధులు చాలా బాధలు పడుతూ ఉంటారు. మనం చూస్తుంటాం చాలా రీజన్లో హాస్పిటల్స్ అయితే ఉంటాయి, కానీ ఆప్థమాలజీ కంటి నిపుణులు అయితే తక్కువగా ఉంటూ ఉంటారు. అలాంటిది ఇలాంటి ఐ ట్రీట్మెంట్ మీదే కాన్సన్ట్రేట్ చేయటం, ఇంత అత్యాధునికంగా ఈ ప్రస్తుతం ఉన్న ఆసుపత్రిని ఎల్వి ప్రసాద్ అనుసంధానం చేయటం అనేది ఏ రకంగా చూడాలి? ముఖ్యంగా ఈ గ్రామస్తులు అలాగే చుట్టుపక్కల ప్రజలు వాళ్ళు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? ముఖ్యంగా వృద్ధుల గురించి మాట్లాడాలి శ్రీనివాస్. అదే మనం గమనించినట్లయితే వైద్య రంగంలో ఏదైతే 50 సంవత్సరాలు దాటినప్పటి తర్వాత నుంచి కంటికి సంబంధించినటువంటి సమస్యలు ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా మీరు అన్నట్లు వృద్ధులకి అధికంగా వచ్చేటటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే కంటి చూపు తగ్గటం కానీ, ఏదైతే క్యాటరాక్ట్ చేయించుకోవాల్సినటువంటి అవసరం రావటం కానీ, ఇట్లాంటివన్నీ కూడా అనేకమైనటువంటి కంటి సమస్యలు ప్రారంభమవుతాయి. సో 50 సంవత్సరాలు పైబడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కంటి వైద్యం అనేది తప్పనిసరి అవసరం. అది కాకుండా ఎటువంటి వైద్య సదుపాయాలు లేని వెనుకబడినటువంటి ఇటువంటి ప్రాంతంలో కంటి సమస్యలు వచ్చినా కానీ వైద్యం చేయించుకోకుండా అలానే కొన్నేళ్లు కూడా అలానే గడిపినటువంటి పరిస్థితులు చాలా మంది వృద్ధుల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు నడవలేనటువంటి పరిస్థితి, పిల్లల ఆదరణ లేని పరిస్థితి ఉంటుంది కొంతమందికి. ఇట్లాంటి అనేకమైనటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఏదైతే వృద్ధులకి ముఖ్యంగా ఈ కంటి వైద్యానికి సంబంధించి, ఇంకా మనం గమనించినట్లయితే ఇప్పుడున్న రోజుల్లో పరిస్థితుల్లో అయితే ఈ మొబైల్ ఫోన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత చిన్నపిల్లలకు కూడా కంటికి సంబంధించినటువంటి సమస్యలు అనేక వస్తున్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. సో ఇటు వృద్ధులకు కానీ అటు పిల్లలకి కానీ పూర్తి స్థాయిలో ఇటువంటి కంటి వైద్యం అనేది, అత్యాధునికమైనటువంటి కంటి వైద్యం అనేది తప్పనిసరిగా కావాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎక్కువ మేజర్ సెక్టర్ హార్ట్ కు సంబంధించి కానీ, యాక్సిడెంట్లకు సంబంధించి ఇట్లాంటి ట్రామా కేర్ కానీ, వీటితో పాటు ఐ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూగా మారిపోయినటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో దీంట్లో భాగంగానే ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రాజారెడ్డి ఐ ఇన్స్టిట్యూట్ ని పూర్తి స్థాయిలో అత్యాధునికంగా ఏర్పాటు చేసి పులివెందుల ప్రాంత ప్రజలకి ఏదైతే కంటి సమస్యలకు సంబంధించినటువంటి అంతా వైద్యం, ప్రతి ఒక్క వైద్యం కూడా ఉచితంగా కానీ లేదంటే తక్కువ ఖర్చుతో కానీ ఏర్పాటు చేసేది దిశగా వీళ్ళు ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కానీ, వైఎస్ఆర్ ఫౌండేషన్ కానీ వీళ్ళు కీలక భూమిక పోషించి దీన్ని అంతటినీ కూడా ముందుకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. హరీష్, రైట్. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఆయన జిల్లాకు వచ్చినట్టయితే కనుక నియోజకవర్గంలో ఆయన ముఖ్యంగా ఈ సేవా కార్యక్రమాల్లో కానీ లేకపోతే నియోజకవర్గ ప్రజల్ని కలవడంలో కానీ ఇలాంటి కార్యక్రమాల్లో ఎక్కువగా ఆయన పాల్గొనటం మనం చూస్తూ ఉంటాం. ప్రజల స్పందన రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా ఏ విధంగా ఉందో మనకు తెలిసిందే. కానీ సొంత నియోజకవర్గం, సొంత ఊళ్ళో వేరే రకంగా ఉంటుంది. ఎలా ఉంది అక్కడ? సొంత ఊర్లో సొంత గడ్డ మీద తన ప్రజలకి తాను ఒక సేవా కార్యక్రమం చేసి వాళ్ళ కష్టాలను తాను తీరుస్తున్నప్పుడు ఉండేటటువంటి తృప్తి వేరే రకంగా ఉంటుంది. దానిలో భాగంగానే ఇప్పుడు అప్పటి నుంచి కూడా 1974 నుంచి కూడా ఈ రాజారెడ్డి ఆసుపత్రి సేవలు కొనసాగిస్తూనే ఉంది అని అంటే మనం గమనించవచ్చు. పేద ప్రజలు ఎంతో మంది ఈ ఆసుపత్రికి వచ్చి వైద్య సేవలు పొందినటువంటి పరిస్థితి స్పష్టంగా మనం చూడొచ్చు. ఈ ప్రాంత ప్రజలు రాజారెడ్డి ఆసుపత్రి అంటే ఒక ఉచితమైనటువంటి వైద్య సదుపాయం అందిస్తారు, లేదంటే తక్కువ ధరతో వైద్య సదుపాయం అందిస్తారనేటువంటి ఒక నమ్మకంతో ఇక్కడికి వచ్చి వైద్య సేవలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ప్రాంత ప్రజల్లో అయితే పూర్తి స్థాయిలో తమ బాగోగులు చూసుకోవడానికి విద్య, వైద్యం ఇట్లాంటివన్నీ కూడా కీలకమైనటువంటి రంగాల్లో వైఎస్ కుటుంబం చేసినటువంటి సేవల్ని మాత్రం మర్చిపోరు. వాళ్ళు సొంతగా కానీ అదేవిధంగా ఇటు ప్రభుత్వ పరంగా వాళ్ళు, ఎందుకంటే రాజశేఖర రెడ్డి అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు కాబట్టి ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు అందించినటువంటి సర్వీసెస్ కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రజలు మర్చిపోలేనటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే మనం గమనించినట్లయితే పులివెందుల ప్రాంత ప్రజలు మొత్తం కూడా ఆ కుటుంబం వెంటనే నడుస్తూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా మనకి కనిపిస్తున్న నేపథ్యం అయితే
ఉంది. ఎందుకంటే ప్రధానంగా ఇటు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కానీ కాకముందు కానీ ఆయన కీలకంగా పాదయాత్ర నిర్వహించిన సందర్భంలో కానీ అనేకమైనటువంటి వైద్యానికి సంబంధించినటువంటి సమస్యలు ఆయన దృష్టికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటికీ ఒక శాశ్వత పరిష్కారం కావాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఆయన రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు వేసి తాను 2 అడుగులు ముందు వేసి ఆ మంచి వైద్య సదుపాయాలు అందిస్తానంటే దాంట్లో భాగంగానే 17 మెడికల్ కాలేజీలు ఇట్లాంటి అనేకమైనటువంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేశారు. క్యాన్సర్ హాస్పిటల్, మెంటల్ హాస్పిటల్స్ ఇట్లా అనేకమైన ఏర్పాటు చేశారు. తమ సొంత ఆసుపత్రిని కూడా ఇక్కడ ప్రాంత ప్రజలకి అందుబాటులో ఉంటే విధంగా ఇట్లా ఐ ఇన్స్టిట్యూట్లను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే మనం గమనించినట్లయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే కడప నగరంలో ఏదైతే ఇదే ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఒక పెద్ద రీసెర్చ్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేసి అక్కడ అత్యాధునికమైనటువంటి రీసెర్చ్లు చేస్తున్నారు, వైద్య సదుపాయాలు అందిస్తున్న పరిస్థితుంది. దాని పక్కనే పుష్పగిరి అనేటువంటి ఒక ఐ ఇన్స్టిట్యూట్ కూడా ఒకటి ఏర్పాటు చేశారు. అది కూడా పూర్తి స్థాయిలో ప్రజలకి మంచి తక్కువ ధరకి వైద్య సదుపాయాలు అందిస్తున్న పరిస్థితి. అంటే ఏదైనా కానీ వైద్య సదుపాయాలు మారుతున్న కాలానికి అనుగుణంగా ఏదైతే టెక్నాలజీ పెరుగుతున్న దానికి అంత టెక్నాలజీ కూడా అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ ప్రజలకు అందాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ విధంగా నిర్ణయాలు తీసుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే తాను ప్రభుత్వంలో ఉండగా కానీ తర్వాత కానీ ప్రభుత్వం లేకముందు కూడా అనేకమైనటువంటి ఇట్లాంటి కార్యక్రమాలను చేసి ప్రజలకి చేరువైనటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజలు ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే ముఖ్యంగా గమనించాము అది ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు అనేకమైనటువంటి సమస్యలతో వృద్ధులు అధికంగా వచ్చేవాళ్ళు, కంటి సమస్యలతో కానీ ఇతరత్ర సమస్యలతో గుండె సమస్యలతో వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది వైఎస్ రాజశేఖర రెడ్డి మా గుండె ఆపరేషన్ చేయించారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చి చూపించిన పరిస్థితి. అంటే వైద్యానికి ఎటువంటి ప్రాధాన్యం ఉంది అనేది కూడా ఆయన పాదయాత్రలో చాలా కీలకంగా గుర్తించిన పరిస్థితి ఉంది. విద్య, వైద్యం అనేటువంటిది కీలకమైనటువంటి అంశాలనే దాని మీదనే జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వంలో వాటి మీద దృష్టి కేంద్రీకరించినటువంటి నేపథ్యం అవుతుంది. సంక్షేమంతో పాటు అది కూడా అందించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఆ రోజైనా ఈ రోజైనా మొత్తం మీద ఇప్పటికి ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా ప్రతిపక్షంలో ఉన్నా కానీ ప్రజలకి సేవ చేయటంలో మాత్రం ఆ కుటుంబము ముందుంటుంది. అందులో భాగంగానే ఏదైతే ప్రజలు కూడా అదే కుటుంబం వెంట ముందుకు నడుస్తున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. శ్రీనివాస్, ఇక ఐ ట్రీట్మెంట్ గురించి మాట్లాడాలంటే నిజంగా ఒక్కొక్క ఇంజెక్షన్ వేలల్లో, కొన్ని ఇంజెక్షన్స్ అయితే లక్షల్లో కూడా ఉండే పరిస్థితి ఉంటుంది ఐకి సంబంధించిన ట్రీట్మెంట్స్. అలాగే ఎక్స్పర్ట్స్ తీసుకుంటే కనుక మన రాష్ట్రంలో ఎక్కడ చూసినా తెలుగు రాష్ట్రాల్లో ఎల్వి ప్రసాద్ అనే వినిపించడంలో నిజంగా వినిపిస్తుంది అంటలో అతిశయక్తి కూడా లేదు. ప్రస్తుతం రాజారెడ్డి ఐకే సెంటర్, ఇప్పుడు ఎల్వి ప్రసాద్ వీళ్ళిద్దరూ కలిసి అందించబోతున్న సేవలు నిజంగా అంటే కావాలంటే కనుక హైదరాబాద్ నుంచి కూడా ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో స్పెషలిస్ట్ డాక్టర్స్ అక్కడికి కూడా వచ్చే అవకాశం వెసులుబాటు కల్పిస్తున్నారా? సో వైద్య సేవల గురించి ఏం చెప్తున్నారు? చైర్మన్తో కూడా మీరు ఉదయం మాట్లాడినట్టుగా కూడా తెలుస్తోంది. అది హైదరాబాద్ నుంచి అప్పుడప్పుడు రావటం కాదు, హైదరాబాద్ లో ఉన్నటువంటి వైద్యులనే ఇక్కడ డిప్యూట్ చేశారు. ఇక్కడ డిప్యూట్ చేసి ఇక్కడే వైద్య సేవలు అందిస్తున్న పరిస్థితి ఉంది. ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ అనేది మనము చూసాము. చాలా మందికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు ఎంత అత్యున్నత ప్రమాణాలతో వైద్య సేవలు అందిస్తారు, ఎంత మంచి పేరు ఆ ఇన్స్టిట్యూట్ కి ఉంది అనేది కూడా అందరికీ తెలుసుకోవడం పరిస్థితుంది. ముఖ్యంగా అత్యాధునిక టెక్నాలజీతో వైద్య సేవలు, కంటి వైద్య సేవలు అందించడంలో ఆ ఇన్స్టిట్యూట్ ని మనము ప్రథమంగా చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది. అటువంటి ఇన్స్టిట్యూట్ ని ఏదైతే తీసుకువచ్చి గ్రౌండ్ లెవెల్ కి, ఏదైతే పులివెందుల లాంటి ఒక ప్రాంతానికి తీసుకొచ్చి ఇక్కడ వైద్య సేవలు అందించడం అంటే ఇప్పుడు మనం గమనించినట్లయితే హైదరాబాద్ లో పనిచేస్తున్నటువంటి కీలకమైనటువంటి స్టాఫ్ ఇక్కడికి వచ్చి వైద్య సేవలు అందిస్తున్న పరిస్థితి ఉంది అని అంటే వాళ్ళు గ్రౌండ్ లెవెల్ లో సర్వీస్ చేయటం కానీ ఇక్కడ ప్రజలకి హైదరాబాద్ స్థాయి ఏదైతే వైద్యం ఉందో అది పూర్తి స్థాయిలో ఇక్కడే అందేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే వాళ్ళకి సేవలు అందించే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో గ్రౌండ్, ఇక్కడ రీసెర్చ్ సెంటర్ కూడా ఒకటి ఉంది హరి కడపలో. ఈ రీసెర్చ్ సెంటర్ లో కూడా చాలా సీనియర్ ఫ్యాకల్టీ కానీ వైద్యులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి అప్పుడప్పుడు ఇక్కడ రీసెర్చ్ చేయటం కానీ అదేవిధంగా ఇక్కడ వైద్య సేవల్లో భాగం పంచుకోవటం చేస్తామని చెప్తున్న పరిస్థితి ఉంది. పొద్దున మనం చైర్మన్ తో కూడా మాట్లాడినప్పుడు స్పష్టంగా మేము అత్యాధునికమైన టెక్నాలజీతో పాటు అత్యున్నతమైన ప్రమాణాలతో చాలా సీనియర్ డాక్టర్లు హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడ డిప్యూట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా వైద్య సేవలు ఇక్కడ అందిస్తారు. అందించడంలో భాగంగానే ముఖ్యంగా పేద ప్రజలకి సర్వీస్ అందించాలి, గ్రౌండ్ లెవెల్
ప్రజలకు సర్వీస్ వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతోనే తాము కూడా ఏదైతే వైఎస్ కుటుంబం కోరిక మేరకు ఈ రాజారెడ్డి ఆసుపత్రిని తీసుకొని అభివృద్ధి చేశామని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో గ్రౌండ్ లెవెల్ లో అయితే వైద్య సేవలు అందించడానికి కానీ అత్యాధునికమైనటువంటి నంబర్ 1 ఫెసిలిటీస్ ని ఇక్కడ అందిస్తున్నారు అనే దానికి మనం స్పష్టంగా చెప్పొచ్చు. రైట్, ఇది ఎన్ని బెడ్స్ దీంట్లో ఉంటాయి శ్రీనివాస్? అఫ్ కోర్స్ ఐ హాస్పిటల్ అంటే కనుక ఇన్పేషెంట్స్ తక్కువగానే ఉంటారు, బట్ ఆబ్వియస్గా కానీ ఇంత అత్యాధునిక సౌకర్యాలతో నెలకొల్పబడిన ఆసుపత్రిలో ఇంకా ఏ సౌకర్యాలు ఉన్నాయని చెప్పారు చైర్మన్? ఆ అప్డేట్స్ ఏమన్నా మీకు ఉన్నాయా? మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందా? అది పూర్తి స్థాయిలో రోజుకి 300కు పైగా పేషెంట్స్ ని చూసి వాళ్ళకి వైద్య సేవలు అందించేటటువంటి పరిస్థితి. ఎందుకంటే ఐ కేర్ లో మనం గమనించినట్లయితే ఫస్ట్ ఐ స్క్రీనింగ్ చేసే దగ్గర నుంచి అన్నిటికీ కూడా దాదాపు డిఫరెంట్ విభాగాలు ఉంటాయి. కాబట్టి వీటన్నిటికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కూడా లేటెస్ట్ టెక్నాలజీ లేజర్ తో సహా లేటెస్ట్ టెక్నాలజీని ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. రోజుకు 300 మందికి పైగా ఇక్కడ వైద్య సేవలు పొందేటువంటి అవకాశం ఉంది. భవిష్యత్తులో కనుక ఇక్కడ ఫ్లోటింగ్ పెరిగి ఇంకా రోగులు అధికంగా వచ్చేటువంటి అవకాశం ఉంటే కనుక మరింతగా మేము విస్తృతి పరుస్తామని చెప్తున్న పరిస్థితి ఉంది. ఇన్ పేషెంట్స్ విభాగాన్ని కూడా అత్యాధునికంగా తీర్చిదిద్దారు. చాలా కార్పొరేట్ స్టైల్ హైజెనిక్ గా దీన్ని ఏర్పాటు చేసి అందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా స్క్రీనింగ్ అనేది ప్రధానమైన పాయింట్ కాబట్టి ఆ స్క్రీనింగ్ విషయంలో కంటికి సంబంధించి అన్ని ఎక్విప్మెంట్స్ ని ఏర్పాటు చేశారు. ఆపరేషన్ థియేటర్స్ కూడా సపరేట్ గా ఏర్పాటు చేసి అత్యాధునికంగా వాళ్ళకి వైద్య సదుపాయాలు లేజర్ ఆపరేషన్స్ కూడా చేసేటువంటి దిశగా కూడా వాళ్ళు ఇక్కడ ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఒక మారుమూల ప్రాంతంలో ఇటువంటి మంచి పెద్ద స్థాయి ఆసుపత్రిని ఏర్పాటు చేయటం అనేది ఒక నంబర్ 1 గా పేరు తెచ్చుకున్నటువంటి ఒక ఐ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఇక్కడికి వచ్చి వైద్య సేవలు అందించడమో, హైదరాబాద్ స్థాయి వైద్యులు వచ్చి ఇక్కడ సేవలు అందించడం అనేది కీలకమైనటువంటి పరిణామంగానే మనము చెప్పొచ్చు. ఓకే శ్రీనివాస్.